ఎస్టేట్ చాలా బాగుంది కదూ. అలా చూడు, చాలా అందంగా ఉంది కదా. చాలా బాగుంది కార్తీక్. ఏయ్, కెమెరా ఏది? ఓ, అక్కడే మర్చిపోయి వచ్చేసాను. చూడు, వెళ్ళి తీసుకురా. రా, ఇద్దరు వెళ్ళి తీసుకొద్దాం. నువ్వేగా వదిలేసావు, నేనెందుకు రావాలి? వెళ్ళి తీసుకురా. అంతా నువ్వు చెప్పినట్టే జరగాల. చెప్తాను రా. ఏంటి రాజయ్, భయపడ్డావా? అమ్మగారు, మిమ్మల్ని చూడ్డానికి ఇంతకాలం పట్టింది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అన్నట్టు నీకెంతమంది పిల్లలు? అయ్యో, నాకెక్కడమ్మా పిల్లలు. ఆ దేవుడు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాకెళ్ళిపోయాడు. మీ ఆయనకేమైంది? ఎవరికి తెలుసమ్మా? అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు అనుకోండి. నేను పురిటికని పుట్టింటికి వెళ్ళొచ్చానా, అప్పటి నుంచి ఇతగాడి వాళ్ళకం ఇలాగే ఉంది. అంతేనా? ఆ బాధలో అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయాన్ని వచ్చినప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. ఏంటమ్మా అది? ఆ ఇంటికి అంత పెద్ద తాళం వేశారు కదా, అందులో అంతగా ఏముంది? అందులో ఏమీ లేదమ్మా. పెదబాబు గారు ఎస్టేట్ కొన్నాక పాత సామాన్లన్నీ అందులో పడేశారు. అప్పుడే ఆ తాళం దొరికింది. సరే, దొరికింది కదా, ఎందుకు దాన్ని మూలన పడేయడమని ఆ ఇంటికి ఆ తాళాన్నే వేశారు, అంతే. దానికి ఎక్కడుంది? అది మా ఆయన దగ్గర ఉంది. లోపలికెళ్ళి చూడాలని ఏదో క్యూరియాసిటీ. ఆ తాళం ఇస్తావా? అంతేనా? ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. ఏ ఆంజనేయులు, అమ్మగారికి ఆ పాతింటి తాళం చెవి కావాలంటే ఇవ్వు. తాళం వేసినప్పటి నుంచి నీ దగ్గరే ఉంచుకున్నావుగా, ఇప్పుడు అడుగుతున్నారు, ఇలా ఇవ్వు. ఇవ్వమంటుంటే నువ్వు ఇస్తావా లేదా? నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను. ఇప్పుడేం చేస్తావు? అమ్మగారు, అమ్మగారు, తాళం చెవి అడిగారుగా, అవును, ఇవ్వు. Huh.
హాయ్ ఆదిత్య. హాయ్ థ్రిల్లర్. వాట్ ఎ Hi. సర్ప్రైజ్. రా రా రా. ఎలా ఉన్నావు? హలో. హలో, కూర్చోండి. కూర్చోరా. మొత్తానికి తీరిగి చూసుకుని వచ్చావు. మనకి తీరిక ఎక్కడ దొరుకుతుందిరా? మనమే తీరిక చేసుకోవాలంతే. లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరుగా. అవునవును, తీరిక చేసుకుని అన్ని చోట్ల తెగ తిరుగుతున్నట్టే మాట్లాడతారు. ఈ మగవాళ్లే ఇంత చెప్పేదొకటి చేసేదొకటి. హాయ్ అంకుల్. హాయ్ కార్తీక్. హలో అంకుల్. ఏమయ్యా, ఫ్యూచర్లో నాలాగా సినిమాల్లోకి వస్తావా లేక మీ అన్నయ్యలాగా డిపార్ట్మెంట్లోకి వెళ్తావా? లేదంకుల్, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్. సరిపోయింది. కానీ మామూలుగా రాను అంకుల్, మీలాగా యాక్షన్ హీరోలో ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. ఓ, అంతే కదా కార్తీక్. అందరూ నిన్ను ఆంధ్ర బ్రూసులే అనేలాగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను కదా, రా. ఆహా, వీడికి అదొకటే తక్కువ. ఎందుకలా అంటావు? నా తమ్ముడికి ఏం తక్కువేంటి? అదే కదా. సినిమా వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, పెళ్ళైన తర్వాత పర్సనల్ లైఫ్ అంతా అష్ట కష్టాలే. ఏయ్, దీంతో కొట్టానంటేనా? చాలు చాలు, చిన్నమ్మి ఫస్ట్ క్లాస్ గా వంట చేస్తుంది, తింటూ మాట్లాడుకుందాం సరేనా? పదండి. పదండి. అక్కడే వదిలిపెట్టొచ్చాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమండి? ఏమండి? ఎక్కడున్నారు? అక్కడ అక్కడ కల్పన. ఏం? ఛీ, రక్తం వస్తుంది. ఫోటోలోంచి రక్తం వస్తుందా? అయ్యో, నేను నిజంగా చెప్తున్నాను. సరే సరే, నువ్వేం చూసావో నాకు చూపించు. పద, వదండి. పద, భయపడకు. నాకు భయంగా నాతో రా. ఉంది. ఇదిగో చూసారా? అన్నయ్య, రెడ్ పెయింట్. ఇది ఫోటో మీద ఒలికింది, దాన్ని చూసి వదిన రక్తం అనుకుంది. అయ్యో. అయ్యో నువ్వేమైనా వదినా, చెప్పక డెవిల్ ఎఫెక్ట్ మాత్రం సూపర్ గా ఇస్తున్నావు. నువ్వు గనక హారర్ మూవీ యాక్ట్ చేసావో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నేను ఇక్కడ భయంతో చస్తుంటే నీకు కామెడీగా ఉందా? ఏయ్, అయినా నేను ఈ రూమ్లోకి ఎవరు రమ్మన్నారే? చెయ్యొద్దు అన్న పని చేయడమే కాకుండా దాని మీద అరుస్తావేంటి? ఇంకోసారి గనక ఈ రూమ్ పక్కకు వచ్చేవో నీ సంగతి చెప్తాను. పద. అయ్యో ఏంటో వదినా నువ్వు. అయ్యో అక్క,
అంటే ఏదో డూప్ అనుకున్నానక్క. పర్వాలేదు, మీ ఆయన చాలా బాగా స్టంట్స్ చేస్తున్నారు. అంత రిస్క్ తీసుకుంటున్నారే, నువ్వేం చెప్పవా మీ ఆయనకి? అయ్యో, ఆయనకి ఎంత చెప్పినా అంతే. డ్యూటీ కోసం ప్రాణమైనా ఇస్తానంటారే. అయ్యో, బ్యాగ్ మర్చిపోయాను. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. త్వరగా వచ్చేయ్. శ్రీరంగపట్నానికి వెళ్ళాలి. నదీ తీరానికి వెళ్ళాలి. ఏంటి రాజీ, ఏమైంది? ఏదో పీడకలా. చూడు, ఏదేదో ఆలోచిస్తూ పడుకుంటే ఇలాంటి కళ్ళే వస్తాయి. సరే, రా, పడుకో.